హలో ఫ్రెండ్స్, మనం ఈరోజు ఇచ్చిన ప్రాజెక్ట్ అయితే ఏమని చూసాం చూడండి. నేనైతే మీకు చూపిస్తాను. ఫస్ట్ అయితే ఇదే మనకి ప్రాజెక్ట్. దీన్ని రెస్పాన్సివ్ వెబ్సైట్గా మనం క్రియేట్ చేయాలా. దీంట్లో చూసినారంటే ఎక్స్ట్రా స్మాల్ అండ్ మీడియం డివైసెస్కి ఇలా ఉండాలి ప్రివ్యూ అనేది. ఈ 2 ఇమేజెస్ లాగా ఉండాలి. అండ్ లార్జ్కి ఎక్స్ట్రా లార్జ్కి ఇలా ఉండాలి ప్రివ్యూ. దానికోసం నేను కోడ్ అయితే ఎలా రాసానని చూపిస్తాను చూడండి. దీన్ని నేను మినిమైజ్ చేసుకుంటాను. అండ్ దెన్ ఇది మనకు కోడ్ ప్రివ్యూ. దీంట్లో చూసారంటే నేను ఫస్ట్ ఆ నావిగేషన్ బార్ కోసం దీంట్లో ఫస్ట్ మార్చుకుంటాను. ఎక్స్ట్రా స్మాల్ ప్రివ్యూ పెట్టుకునేసాం. ఇది ఈ నావ్ బార్ ఉంది చూసినారా, ఈ లోగో ఈ నావ్ బార్ని ఫస్ట్ క్రియేట్ చేసుకుంటాం. దానికోసం నేనేం చేశానంటే బూట్ స్ట్రాప్లోకి వెళ్ళి నావ్ బార్ అనేది సెర్చ్ చేసినామంటే డాక్యుమెంటేషన్లో కాంపోనెంట్స్లో మనకు నావ్ బార్ అనేది కనిపిస్తుంది. ఈ కోడ్ని అలానే కాపీ చేసుకోండి. కాపీ చేసుకొని నేను ఇక్కడైతే పేస్ట్ చేసుకున్నాను. పేస్ట్ చేసుకున్నాక నాకు ఈ బ్యాక్గ్రౌండ్ అనేది డార్క్ కలర్లో ఉన్నింది, లైట్ కలర్లో ఉన్నింది. నేను వైట్గా మార్చుకున్నాను. ఇక్కడ చూపించినాను చూడండి, BG-వైట్కి మార్చుకున్నాను. అండ్ దెన్ నాకు ఇక్కడ లోగో కావాలి కాబట్టి వాళ్ళైతే ఇక్కడ నావ్ బార్ అనేసి టెక్స్ట్ పెట్టినారు. నేను దాన్ని తీసేసి ఇమేజ్ అనేది ఇన్సర్ట్ చేసుకున్నాను. HTML ఇమేజ్ అనేది ఇన్సర్ట్ చేసుకున్నా. నెక్స్ట్ ఇవన్నీ వాళ్ళే ఇచ్చిన్నారు, దాన్ని ఏం మార్చాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ కంటెంట్స్ చూసినారంటే నేను ఈ 3 లైన్స్ని క్లిక్ చేసి నాకు కంటెంట్స్ ఇలా చూపిస్తుంది. ఈ కంటెంట్స్ కోసం నేను వాళ్ళు ఇచ్చిన యాంకర్ లింక్స్ని కంటెంట్స్గా మార్చుకున్నాను. హోమ్, ప్రోడక్ట్స్, రీసెంట్ బ్లాగ్స్, డెలివరీ అండ్ పేమెంట్కి మార్చుకున్నాను. వాళ్ళు ఇచ్చినది అయితే నావ్ బార్ అనేసి ఈ నేమ్ ఉంది చూసినారా, దీన్నే నేను ఇమేజ్ ఇన్సర్ట్ చేసుకున్నా. నెక్స్ట్ హోమ్ ఉంది, ఫీచర్స్, ప్రైజింగ్, డిసేబుల్డ్. ఈ డిసేబుల్డ్ అనేది రిమూవ్ చేసినాను. రిమూవ్ చేసి నేను ఈ 4 అనేది యాడ్ చేసుకున్నా. హోమ్, ప్రోడక్ట్స్, రీసెంట్ బ్లాగ్స్, డెలివరీ అండ్ పేమెంట్స్ యాడ్ చేసుకున్నా. నెక్స్ట్ ఏం చేశానంటే కింద ఒక ఇమేజ్ ఇచ్చిండారు. ఆ కంటైనర్ నుంచి బయటికి వచ్చేసిన నావ్ బార్ అనేది కంటైనర్ ఇక్కడ క్లోజ్ అవుతుంది మనకి. దాంట్లో నుంచి బయటికి వచ్చి ఒక కంటైనర్ క్రియేట్ చేసి ఆ కంటైనర్కి ఒక బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనేది ఇన్సర్ట్ చేసుకున్నా. బ్యాక్గ్రౌండ్ BG-ఇమేజ్ అనేది నేను ఇక్కడ చేశాను చూడండి. ఇది బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఇన్సర్ట్ చేసుకున్నా. దాని యొక్క హైట్ వచ్చి 100 VH. బ్యాక్గ్రౌండ్ సైజ్ కవర్ అని చేసుకున్నా, ఫుల్ కవర్ అవ్వాలనేసి కవర్ పెట్టుకొని నెక్స్ట్ దాని లోపల ఒక హెడ్డింగ్ పెట్టాను. హెడ్డింగ్ అండ్ ఒక బటన్ అయితే ఉంది. దానికోసం నేనేం చేశానంటే మొత్తానికి ఈ హోల్ కంటైనర్కి ఒక టెక్స్ట్ సెంటర్ ఇచ్చిన. సెంటర్ ఇచ్చేసి D-flex కాలం జస్టిఫై కంటెంట్ సెంటర్ అంటే నేను ఇక్కడ టెక్స్ట్ సెంటర్ ఇస్తే ఇదేమవుతుంది అంటే సెంటర్కి వస్తుంది. ఈ లెఫ్ట్ సైడ్లో అలైన్మెంట్ ఉంటుంది, అది సెంటర్కి వస్తుంది. నెక్స్ట్ ఈ కంటైనర్ని ఫ్లెక్స్ కంటైనర్కి కన్వర్ట్ చేసుకున్న. డైరెక్షన్ చెప్పినాను కాలంలో, అంటే నాకు వర్టికల్గా మూవ్ అవ్వాలా, ఎక్కడికి మూవ్ అవ్వాలా, సెంటర్కి మూవ్ అవ్వాలా. సెంటర్కి మూవ్ అయింది. అప్పుడు మూవ్ అయినప్పుడు ఏమైతే నాకు ఈ బటన్ అనేది మూవ్ అవ్వలేదు. దానికోసం ఏం చేశానంటే ఆ బటన్ని ఒక కంటైనర్లో వేసుకొని టెక్స్ట్ సెంటర్ ఇచ్చాను. ఇది సెంటర్కి వచ్చేసింది. ఇప్పుడు మనం చూసామంటే దీని యొక్క ప్రివ్యూ చూపిస్తాను చూడండి. ఇప్పుడు నేను పెట్టిండేది వచ్చి ఎక్స్ట్రా స్మాల్ డివైస్లో ఇట్లా కనిపిస్తుంది. ఓకే. అండ్ దెన్ స్మాల్ డివైస్ ఇలా కనిపిస్తుంది. మీడియం డివైస్ ఓకే. లార్జ్ డివైసెస్లో ఇక్కడ చూడండి ఇవి 4 బయటికి వచ్చేసింది. కనిపిస్తుందా? ఈ 4 అనేది మనకి బయటకు వచ్చేసింది. అండ్ ఎక్స్ట్రా లార్జ్లో బయటకు వచ్చేసింది. ఓకే, ప్రివ్యూ క్లిక్ చేసుకుంటాం. ఓకే, మనకు రిక్వైర్డ్ అవుట్పుట్ అయితే వచ్చేసింది. నేను సబ్మిట్ ఇస్తున్నాను. సబ్మిట్ ఇస్తే 7 of 7 టెస్ట్ కేసెస్ హ్యాస్ పాస్డ్. ఓకే, అన్నీ క్లియర్ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇప్పుడు మనము ఆ కోడింగ్ అయితే మొత్తం క్లియర్ చేసేసాం. 7 of 7 పాస్డ్ అని వచ్చేసింది. ఆ కోడ్ అయితే క్లియర్ అయిపోయింది చూడండి. ఓకే.